ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ అన్నమాట. ఏపీ, తెలంగాణలో చాలామంది ప్రస్తుత సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మిమ్మల్ని అందరినీ ఒక రకంగా భయపెట్టడంలో ఈశాన్య మూత ఒకటి. సో నిజంగా అసలు పురాతన శాస్త్రాల్లో మనకి ఈశాన్య మూత గురించి ఏం చెప్పారు అండ్ ప్రస్తుతం ఏం పాటిస్తున్నారు, ప్రస్తుత సిద్ధాంతులకు ఏం అర్థమైంది అనే ఒక టాపిక్ తీసుకొని టోటల్ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ ఎపిసోడ్లో మీ అందరికీ చెప్తున్నాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇలాంటి రహస్యాలు సాధ్యమైనంత వరకు మీకు ఎక్కడ దొరకవండి. సో ఇలాంటి రహస్యాలు కావాల్సిన వాళ్ళు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఏపీ తెలంగాణలో ఒక మెయిన్ ఇష్యూ ఏముందంటే, ఒక ఇల్లు మనం తీసుకుందాం. జనరల్గా ఒక హౌస్ మనం ఇలా తీసుకుంటే కనుక ఈ ఇంటి లోపల ఈశాన్యంలో ఒక పూజా గది పెడితే దీన్ని ఈశాన్య మూత అని, ఈశాన్య మూత వల్ల పెద్ద కొడుకు చనిపోతాడు, లేకపోతే డెవలప్మెంట్ ఉండదు, అసలు మీరు 0 స్టేజ్కి వెళ్ళిపోతారు, మొత్తం వంశహాని జరుగుతుంది, వంశనాశనం జరుగుతుంది, ఇవన్నీ మాటలు చెప్పి చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. సింపుల్గా ఈ ఈశాన్య మూత అనే ఒక పదంతో మిమ్మల్ని అందరినీ భ్రష్టు పట్టించేశారు. అర్థమైందా? బట్ శాస్త్రాల్లో ఏం చెప్పారు అంటే, ఈశాన్య మూత గురించి పూర్వం ఏం చెప్పారు, ప్రస్తుతం ఏం చెప్పారు అనే ఒక టాపిక్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక స్పెషల్ ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చాలా మందికి ఒక భయం కలిగిస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఒకసారి డైరెక్షన్స్ మీకు చెప్తాను. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. సో 4 దిక్కుల్లో ఇది ఒక స్థలం అనుకుందాం. ఈ స్థలంలో ఎప్పుడైతే మీరు ఈ మొత్తం స్థలానికి కాంపౌండ్ కట్టి, ఓకేనా, కాంపౌండ్ కట్టకుండా కాంపౌండ్ కట్టి మీ ఇల్లు గనక ఈ విధంగా తూర్పుకి, ఉత్తరానికి, ఈశాన్యానికి టోటల్ బౌండరీ మీద కడితే, దక్షిణంలో ఖాళీ స్థలము, పడమరలో ఖాళీ స్థలం పెట్టి గనక ఇలాంటి ఇల్లు కడితే దీనిని పూర్వం ఏం చెప్పారంటే ఈశాన్య మూత అని చెప్పారు. ఇది యాక్చువల్, నిజంగా ఇది వాస్తవం. బట్ ప్రస్తుత సిద్ధాంతులు ఏం చేస్తున్నారంటే, మన మొత్తం స్థలం ఏదైతే ఉందో ఈ స్థలంలో మనం ఇల్లు ఎక్కడైతే కడతాం, ఇది ఇల్లు, ఈ ఇంటి లోపల ఈశాన్యంలో పూజ గది పెట్టినా ఇది ఈశాన్య మూత అంటున్నారు. సో నాదొక ప్రశ్న, గుర్తుపెట్టుకోండి, ఆగ్నేయంలో ఒక రూమ్ కడుతున్నాము, మరి కిచెన్ పెడుతున్నాం, మరి ఆగ్నేయ మూత కాదా? వాయువ్యంలో ఒక రూమ్ కడుతున్నాము, ఇక్కడ బెడ్రూమ్ పెడుతున్నాము, మరి వాయువ్య మూత కాదా? నైరుతిలో ఒక రూమ్ కడుతున్నాము, ఇక్కడ బెడ్రూమ్ పెడుతున్నాము, మరి ఇది నైరుతి మూత కాదంటారా? సో అర్థం చేసుకోండి, మూత అంటే కంప్లీట్గా దాన్ని మూసేయడం, ఓకేనా. మన కిచెన్ ఉందనుకోండి, ఈ కిచెన్కి అటాచ్ చేస్తూ ఇక్కడ ఒక రూమ్ లాగా కడితే ఈ ఆగ్నేయానికి సంబంధించిన ఓపెనింగ్ స్పేస్ లేకుండా మూత పెట్టేసినట్టు ఇది. బట్ ఇంటి లోపల పార్టీషన్స్ డివైడ్ చేసే విధానం ప్రకారం మీరు చేస్తే మీకు ఎలాంటి దోషం లేదు, ఇది 100% ఇది. బట్ ఇక్కడ దీనిని మనం మూత అనొచ్చు, దీన్ని కాదండి. మనం ఈశాన్యంలో, అసలు మన ఇంటికి సంబంధించిన ఈశాన్యంలో పూజ గది పెట్టడం నంబర్ 1. ఆధ్యాత్మికంగా మేము చాలా డెప్త్లోకి వెళ్ళాలి, స్పిరిచువల్గా వెళ్ళాలి అన్న వాళ్ళకి ఇది అన్నిటికంటే టాప్. ఇది ప్రతి సాధారణ వ్యక్తికి కాదండి, ఓకేనా. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, సో ఇందులో కండిషన్స్ ఏంటంటే, దక్షిణంలో పడమరలో ఖాళీ ఉండాలి. ఇదిగోండి, దక్షిణంలో పడమరలో ఖాళీ ఉండాలి, ప్లస్ ఈశాన్య పూర్తి గోడకేసి కట్టాలి. ఈశాన్యంలో అసలు ఖాళీ అనేది ఉండొద్దు, హద్దు మీద కట్టడం, దీనిని ఈశాన్య మూత అంటారు. మరి ప్రస్తుత సిద్ధాంతులు ఈశాన్యంలో పూజ గది మూత అంటున్నారు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ శాస్త్రంలో రాసిందో, సొంత కవిత్వాలన్నీ బయటికి తీసుకుని వస్తున్నారు. 1/9 పార్ట్ మ్యాండేటరీ ఉండాలి అన్నాం. అంటే ఒకవేళ గుర్తుపెట్టుకోండి సార్, అసలు ఈశాన్యం వైపు జరిపి ఇల్లు కట్టరు కదా అంటే, శాస్త్రాల్లో చెప్పింది అయితే క్లియర్ కట్గా ఒకటే ఒక వర్డ్. ఆ వర్డ్ ఏంటంటే, మన మొత్తం స్థలంలో, ఓకేనా, పడమర ఫేసింగ్ కానీ దక్షిణం ఫేసింగ్ కానీ కట్టినప్పుడు ఈ మొత్తం పొడవుకి ఒక భాగం ఇటు, ఇటొక భాగం, ఇటొక భాగం, ఇటొక భాగం, అంటే ఇట్లా ఇల్లు కట్టి ఈశాన్యం వైపుకే జరిపి దక్షిణంలో పడమరలో ఖాళీ ఎక్కువ పెట్టి తూర్పులో ఉత్తరంలో ఒక భాగం అన్నమాట.
అంటే పొడవులో వెడల్పులో ఒక భాగం వదిలిపెట్టి, దీనిని మనం సింపుల్గా అందరికీ తెలిసిన విషయమే, మనకు 1 పార్ట్ వదలడము అంటారు కదా, పైశాచ స్థానము అని మాట్లాడతాం. సో అలా ఒక భాగం వదిలిపెట్టి ఇల్లు కడితే దీనికి మించిన ఇల్లు, దీనికి మించిన ప్రశాంతవంతమైన వాతావరణం అనేది మీకు ఎక్కడ కూడా లభించదు. అర్థమైందా పాయింట్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇల్లే అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ. దీని తర్వాత తూర్పులో ఉత్తరంలో ఎక్కువ ఖాళీ పెట్టి, దక్షిణానికి అంటే నైరుతికి జరిపి కట్టి, దక్షిణం పడమర తక్కువ ఖాళీ పెట్టి, తూర్పు ఉత్తరాలు ఎక్కువ ఖాళీ పెట్టడం సెకండరీ ఆప్షన్. అర్థమైందా? సో ఆగ్నేయం వైపుకి వాయువ్యం వైపుకి మాత్రం జరిపి కట్టరండి. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత తూర్పులో కట్టొచ్చు, ఉత్తరంలో కట్టొచ్చు, దక్షిణంలో కట్టొచ్చు, పడమరలో కట్టొచ్చు, నో ఇష్యూ. సో చూడండి, నిజంగా ఈశాన్య మూత వల్ల అసలు ఏం జరుగుతుంది అంటే, ఇట్లా మొత్తం గోడకేసి కట్టేసేసి ఎలాంటి ఖాళీ లేకుండా కడితే గుర్తుపెట్టుకోండి, సంతాన లోపం ఒకటి, వంశనాశనం జరుగుతుందనే ఒక పాయింట్, దత్తత సంతానం అంటే వంశనాశనం జరిగితే ఆటోమేటిక్గా దత్తత సంతానమే తీసుకుంటాం, అవయవ లోపము, యజమానికి దీర్ఘ వ్యాధులు, ప్రమాదంలో ఎముకలు విరుగుట, భూత గ్రహపీడ, దరిద్రంలో జీవిస్తారు, గౌరవం హాని అంటే గౌరవ హాని, స్త్రీ ఆస్తిగా మారుట అంటే పురుషులు ఎప్పుడైతే వీక్ అయిపోతారో ఆటోమేటిక్గా అది స్త్రీ ఆస్తిగా మారిపోతుంది. నెక్స్ట్ పురుష బలం తగ్గును అంటే ఇలాంటి దాంట్లో ఏమవుతుందంటే, ఈ పడమర దక్షిణం ఖాళీ పెట్టడం వల్ల ఆడవాళ్ళు బలవంతులుగా మారి ఇక్కడ మగవాళ్ళ కంప్లీట్గా వాళ్ళు వీక్ అయిపోతారు. సో ఆటోమేటిక్గా పురుష బలం తగ్గును, స్త్రీ బలం పెరుగును, స్త్రీ సంఖ్య పెరుగును. అంటే ఆడవాళ్ళ వృద్ధి మాత్రమే జరుగుతుంది. ఆడవారి సంఖ్య అంటే ఆటోమేటిక్గా ఈ ఇంటి లోపల మగవాళ్ళ డెవలప్మెంట్ లేకపోవడంతో ఆడ సంతానమే పెరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆధునికులు అసలు దీని గురించి పరిశోధన ఇంత డెప్త్గా చేశారా? నాదొక ప్రశ్న. నిజంగా వీటి గురించి మళ్ళీ వీళ్ళు అధ్యయనం చేస్తే అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఏ కారణం చేత జరిగింది, ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ ప్రజలందరికీ వీటికి సంబంధించిన అవగాహన తీసుకొని వస్తే వాళ్ళందరికీ వీటి గురించి ఒక పెద్ద ఏదైతే నెగిటివ్ ప్రచారం ఉందో అదంతా వెళ్ళిపోతుంది. సో ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ వాస్తు రూల్ ఏంటి మీరందరూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాస్తు రహస్యాలు మీకు చాలా వరకు అరుదండి. సో ఇలాంటి వాస్తు రహస్యాలు తెలుసుకోవాలన్నా, లేదంటే ఇలాంటివి మేము నేర్చుకొని మేము వాస్తులో ఒక ప్రొఫెషనల్గా మారాలని మీరు అనుకున్నా, చాలా సింపుల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు మాతో కలిసి తిరగాలి, ఇంకా నేర్చుకోవాలని ఆకాంక్ష ఉంటే గనక మా వాట్సాప్ నంబర్కి మీరు సంప్రదించండి. వాటి వివరాలు కూడా మీకు చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.